మరి ఏదో మాట్లాడాలి అన్నావు కదా, పిలిచావు. మరి ఇక్కడ చూస్తే ఎట్లా ఉంది రూమ్ మొత్తం? ప్లీజ్ శ్వేత, డబ్బులు ఇచ్చే శ్వేత, ప్లీజ్. చెప్తే అర్థం కాదా? ఎంతగానో అడుగుతున్నా, ప్లీజ్ శ్వేత ఇచ్చే. నా దగ్గర లేవు, నేను ఇవ్వలేను. అయినా నువ్వు నాకు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి? ఏం లేదు. నన్ను ఎట్లా అడుగుతావు నువ్వు? అయినా వీళ్ళంతా ఎవరు? ఇప్పుడు నువ్వు మాట్లాడిన వాటిలోనే ప్రూఫ్ ఉంది. అవు తీసుకున్నా బరాబర్ ఇయ్య అని చెప్పేసి అన్నావా? అదే ప్రూఫ్ ఉంది. మేము అదంతా తీసుకొని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాము. నీ మీద మొత్తం యూట్యూబ్ లో కూడా పెడతాం. అర్థమవుతుందా? కెమెరా ఎందుకు పెట్టారు అక్కడ? పెట్టేసినావా కెమెరా? కనిపించకుండా అయితే పెట్టినావా అన్న? ఇగో మేము కెమెరా అయితే ఇక్కడ పెట్టినామన్నా. ఆమె వచ్చినాక ఆమె ఏం మాట్లాడుతుంది, ఆమె ఏంది అనేది నువ్వు ఇంకా ఆమె నోట్లో నుంచి నిజాలన్నీ బయటకు కప్పియాలి. ఆమె ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో ఏడుందో. ఒకసారి ఫోన్ అని మెసేజ్ అని ఏం చేస్తావో చెయ్యి. ఆమె ఏడుందో కనుక్కో, డైరెక్ట్ కాల్ చేయి. ఎక్కడుందో కనుక్కో, ఎంతసేపట్లో వస్తుందో కనుక్కో, అసలు వస్తుందా వస్తలేదా కనుక్కో. మెసేజ్ చేసిందా? 5 minutes పడుతుందని మెసేజ్. సరే ఇగో మేమైతే ఇక్కడ కెమెరా పెట్టినామన్నా. ఇందులో రికార్డింగ్ ఉంది, మొత్తం రికార్డ్ అవుతుంది. ఆమె ఏం మాట్లాడింది ఏంది అనేది మొత్తం ఇందులో రికార్డ్ అవుతుంది. ఫోన్ అయితే ఇక్కడ పెడుతున్నా. నువ్వు ఆమె వచ్చినాక నువ్వు ఆమెతో ఏం మాట్లాడుతావో మాట్లాడు. మ్యాక్సిమం ఆమె నేను తీసుకున్నా, నేను ఇయ్యను అనే విధంగా మాట్లాడేలా చూడు, సరేనా? మేమైతే ఇప్పుడైతే ఉంటాం మేము ఫ్రేమ్లో, ఎందుకంటే ఆమె మేముంటే ఏం మాట్లాడదు కాబట్టి మేము ఉండం. తను అప్పటిదాకా ఏం మాట్లాడుతుంది అనేది మనం రికార్డ్ చేస్తాం, సరేనా? ఏంటి రావాలి మాట్లాడాలి అన్నావు? రూమ్ చూస్తే ఇంత గ్రాండ్గా రిచ్గా ఉంది. ఇది నా ఫ్రెండ్ గారి రూమ్లో నేను ఉంటున్నా. ఆడికి 5,000 ఇవ్వకపోతే ఆడు నన్ను ఉన్నవాడు. మరి ఏదో మాట్లాడాలి అన్నావు కదా, పిలిచావు. మరి ఇక్కడ చూస్తే ఎట్లా ఉంది రూమ్ మొత్తం? ప్లీజ్ శ్వేత, డబ్బులు ఇచ్చే శ్వేత, ప్లీజ్. నువ్వు పైసలు అడగాను, ఆ టాపిక్ మాట్లాడను రా అని అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంది పైసల టాపిక్ తీస్తున్నావు? సీరియస్గా ప్లీజ్ శ్వేత, అసలు నేను అమ్మాయిని అడగటమే నా ప్రాబ్లం, కానీ నా పరిస్థితి అస్సలు బాగోలేక నిన్ను అడుగుతున్నా. ప్లీజ్ శ్వేత ఇచ్చే పైసలు. అయినా నువ్వు పైసల గురించి మాట్లాడని అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు మా పైసల గురించి ఎందుకు తీసుకొస్తున్నావు? ప్లీజ్ శ్వేత, అసలు ఇంతగానో నా వల్ల అవ్వట్లా. ఇంకా నాకు ఏదో వేరే మార్గం కూడా లేదు నిన్ను అడగటానికి. ఇప్పుడు నా దగ్గర లేవు, నేను ఇవ్వలేను. తీసుకున్నప్పుడు అప్పుగానే కదా శ్వేత తీసుకుంది. అయినా కూడా ఒక ఆడపిల్లని నువ్వు ఎట్లా అడుగుతావు నువ్వు? అసలు ఆడపిల్లని పైసలు రిటర్న్ అడగటమే నా వరస్ట్, నా జీవితంలో నా దరిద్రం. అంతగానో ఇంకా నేను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ శ్వేత. నా దగ్గర లేవు, నేను ఇవ్వలేను కూడా. అయినా కూడా నువ్వు నాకు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి? అట్లా అనకు శ్వేత, ప్లీజ్ శ్వేత. చెప్తే అర్థం కాదా? ఎంతగానో అడుగుతున్నా, ప్లీజ్ శ్వేత ఇచ్చే. నా దగ్గర లేవు, నేను ఇవ్వలేను. అయినా నువ్వు నాకు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి? ఏం లేదు. నన్ను ఎట్లా అడుగుతావు నువ్వు? ఇంకా అంతగానో అంటే ఇంక నేనేం మాట్లాడతా శ్వేత. నువ్వు పైసలు అకౌంట్లో కొడతానంటే దీంట్లో కొట్టచ్చు. ఇంక అంతగానో నేను ఇంక ఇవ్వలేదంటే ఇంక నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లే. ప్లీజ్ శ్వేత, డబ్బులు ఇవ్వు శ్వేత. నా దగ్గర లేవు. అసలు ఎంతగానో అడుగుతున్నా, ప్లీజ్ శ్వేత. వద్దు, నువ్వు ఇట్లా నన్ను ముట్టుకోకు. అసలు ముట్టుకుంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మరి అయినా కూడా నువ్వు మాట్లాడనని చెప్పి నువ్వు ఇక్కడికి తీసుకురావడం ఏంటి? నా దగ్గర లేవు, నేను ఇవ్వలేను కూడా. అయినా నన్ను అడగడం ఏంది? నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? నా పరిస్థితి బాగోలేక నేను అడుగుతున్నా. అంతకుమించి నువ్వు వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నప్పుడు నేను నిన్నేమనలా. నా దగ్గర లేవు, నేనైతే నీకు ఇవ్వలేను. నన్ను ఏం చేయమంట? అయినా కూడా నువ్వు పైసల గురించి అసలు టాపికే తీసుకురని చెప్పి రా మాట్లాడాలి అంటే నేను వచ్చాను, లేకపోతే నేను రాకపోదును కూడా. నాకు ఇంకా వేరే మార్గం లేదు. నువ్వు ఆ పైసలు ఇస్తే తప్ప నాకు వేరే మార్గం లేదు. ఇంక నువ్వు అలా అంటే రావని చెప్పి నేను ఇంకెట్లా అనాల్సి వచ్చింది. ఇంకా నేనేం చేయను. నేనైతే ఇవ్వను, నువ్వేం చేసుకుంటావో చేసుకో. నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. ఇట్లా నేను సతాయిస్తే పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను నేను.
అయినా నా దగ్గర లేవని చెప్తున్నాను కదా, నువ్వు నేను ఇవ్వలేను కూడా. కాదు, నువ్వు నాతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళతో మళ్ళీ ఉన్నావు, దానికి నేనేం కాదనలా. మనం విడిపోయాక నువ్వు మళ్ళీ వచ్చి డబ్బులు అడిగా, అది అమ్మ పేరు చెప్పి అడిగావు, అప్పుడు నేను ఇచ్చిన, అది కూడా నువ్వు అప్పుగా అడిగితే ఇచ్చిన. ఇప్పుడు నా సిచ్యువేషన్ బాగాలే, అందుకే కదా నేను ఇంతగానో అడిగేది. అయినా కూడా నేను ఇప్పుడు ఇచ్చే పొజిషన్లో కూడా లేను. నువ్వు శుభ్రంగా జాబ్ చేసుకుంటున్నావు, అన్నీ వస్తున్నాయి, శాలరీ వస్తుంది నీకు, ఇంకా అంతగానో పైసలు నేను ఎంతలా అడుగుతున్నా సరే నువ్వు ఇవ్వనంటే ఇంక నేనేం చేయలేను. నాకు ఆ పైసలు అయితే నాకు గ్యారంటీ కావాలి. అయినా నువ్వు నన్ను ఎట్లా అడుగుతానో, ఒకప్పుడు నేను నీ గర్ల్ ఫ్రెండ్నే కదా, వదిలేసుకోవచ్చు కదా. అప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ కానప్పుడే కదా నేను పైసలు ఇచ్చింది నీకు, అప్పుడు నువ్వు నాతో రిలేషన్షిప్లో లేవు కదా. అయినా నువ్వు ఇట్లాంటివి ఏదో చేస్తావని చెప్పేసి నేను రికార్డింగ్ చేసుకుని వచ్చాను. నువ్వు ఇట్లా నేను సతాయిస్తూ ఇట్లా నేను నన్ను టార్చర్ చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ వెళ్ళి ఇస్తాను నేను. భయ్యా అయినా వీళ్ళంతా ఎవరు ఎవరు లేరు మాట్లాడాలని పిలిచావు, వీళ్ళంతా ఎవరు? మళ్ళీ వీళ్ళంతా ఎందుకు వచ్చారు? ఎవరైనా లేకుంటే పైసలు ఇప్పుడు ఇస్తావు, తీసుకున్న పైసలు ఎప్పుడు అయినా ఇస్తావు? మీరు ఎట్లా అడుగుతారు? మా మీరు ఫ్రెండ్ చూసారా? మా ఫ్రెండ్ ఆయనే, మా ఫ్రెండ్ దగ్గర అయితే? నుంచి నువ్వు పైసలు తీసుకున్నావు, మరి నుంచి అయినా మీ పడేయాలి కదా. friend అయితే మీరు ఎట్లా అడుగుతారు? మేము ఎట్లా అడుగుతాం అంటే మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మా ఫ్రెండ్ మాకు చెప్పే ఇచ్చిండు పైసలు ఇచ్చేటప్పుడు, అర్థమవుతుందా? ఆయన మాట్లాడాలి, మీరు ఎట్లా మాట్లాడతారు? ఆయన మాట్లాడుతుంటే నువ్వేమంటున్నావు, ప్రూఫ్ ఉందా, ఎట్లా ఇవ్వాలి? ఒక మాటకు నువ్వు సరిగ్గా సమాధానం ఇస్తున్నావు. ఆయన రికార్డింగ్ పెట్టుకొని వచ్చినావా? ఏం అయినా రికార్డింగ్? మీరు అడగడానికి ఎవరు? మీకేం మా రైట్స్ ఫ్రెండ్, ఉన్నాయి? మా దోస్తు, మీ friend అయితే ఆయన పరిస్థితి బాగలేదు, మంచి మర్యాదగా పైసలు తీసుకుని రిటర్న్ ఇచ్చేసాయి. నువ్వేమన్నా ఆయన గర్ల్ ఫ్రెండ్ వా ఇప్పుడు? ఆయన గర్ల్ ఫ్రెండ్ వా ఇప్పుడు నువ్వు? గర్ల్ ఫ్రెండ్ అయితే నేను ఆయన గర్ల్ ఫ్రెండ్ వా నువ్వేమన్నా? నీకు ఇచ్చి అడగకపోవడానికి ఏమన్నా గర్ల్ ఫ్రెండ్? ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్ అయితే ఒకప్పుడు తీసుకున్నప్పుడు అడగకపోతే అదొక లెక్క, ఇప్పుడు కాదు కదా. తీసుకున్న పైసలు నువ్వు ఎంత టార్చర్ పెట్టావో అనుభవించడం నాకు తెలుసు. ఆ టార్చర్ అయినా నేను ఏ రోజు కష్టపెట్టలేదు. ఆయన అనుకుంటే నేను ఏదైనా చేయొచ్చు, నేను ఏదైనా చేయొచ్చు. నువ్వు ఆయన తగ్గుతుండు కదా, తగ్గుతుండు కదా, చూస్తున్నావా? నా దగ్గర లేవు, నేను ఇవ్వను. లేవు అంటే ఇప్పుడు నేను ఏం జాబ్ చేస్తున్నావు? ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నావు నువ్వు? నేను ఏం చేస్తే మీకెందుకు? కాదమ్మా, ఇప్పుడు ఆయన పరిస్థితి బాగున్నప్పుడు నీకు అడిగిండా ఇచ్చిన పైసలు? పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి అడుగుతుండు, అది కూడా ఎందుకు అప్పులాగా తీసుకున్నావు నువ్వు? అప్పులాగా తీసుకొని ఆయన నా ఇస్తా. దగ్గర లేవు, నేను ఇవ్వను. నీ దగ్గర లేవంటే ఎట్లయితే ఆయన ఎన్ని రోజులు ఊరుకున్నాడు? ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నావు కదా, ఇప్పుడు జాబ్ చేస్తున్నావు కదా, అదే అమ్మా జాబ్ చేస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు చేస్తే ఏంటి అంటే ఆయన పోయి కంప్లైంట్ పెడతావు. అప్పుడు ఏం చేస్తావు? పైసలు ఇవ్వాలంటే ఇచ్చేది ఉంది కాబట్టి ఇవ్వాలి. నువ్వేమన్నావు? తీసుకున్నావు. ప్రూఫ్ ఏందా? ప్రూఫ్ ఏంది? ప్రూఫ్ వస్తే బయటికి ప్రూఫ్ వస్తే ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వేంది ఏం పెట్టుకున్నావు? రికార్డింగ్ పెట్టుకున్నావు. మాట్లాడతానని చెప్పి తీసుకొచ్చి వీళ్ళందరూ ఆయనతోనే మాట్లాడు. మీ అందరు నేను వచ్చేటప్పుడు నేను రికార్డ్ చేసుకొని వచ్చాను. మీరు ఇట్లా నన్ను సతాయించి ఇట్లా టార్చర్ చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నాకు ఫైనల్ నాకు కావాల్సింది నా డబ్బు. నా డబ్బు కోసం నేను ఇవ్వను, ఎంత నా దగ్గర దూరం లేవు. వెళ్తా. ప్లస్ సార్ నేను నీ దగ్గర కూడా నేను తీసుకున్నట్టు కూడా ప్రూఫ్ లేదు. మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎట్లా నువ్వు మరి ఇప్పుడు దాకా చెప్పినావు నువ్వు కదా. మాట్లాడదామని చెప్పి ఇది పిలిపించావు కాదు, కదా. ఇప్పుడు దాకా చెప్పావు కదా తీసుకున్నా మీరు ఏమన్నా చేసుకోండి. ఇంకా పైసలు తీసుకున్నదానికి నువ్వు ఇంకా దబాన్స్తున్నావు. బాగానే బాగుంది మీరు బాబు. ఏమన్నా చేసుకోండి. నేనైతే ఇగో మీరు ఇట్లా చేస్తారని చెప్పి నేను రికార్డ్ చేసుకొని కూడా వచ్చాను. రికార్డ్ చేస్తే ఏం చేస్తావు? రికార్డ్ చేసి ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. ఏమని కంప్లైంట్ ఇస్తావు? ఏమని ఇస్తావు? పిలిచారని మాట్లాడదామని పిలిచారు. ఎవరు పిలిచారు? నేను చచ్చిపోతానని చెప్పేసి పిలిస్తే నేను వచ్చాను. ఆయన నీ బాయ్ ఫ్రెండ్? ఆయన ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండా? ఒకప్పుడు నీ బాయ్ ఫ్రెండ్, ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు కదా, పైసలు ఇచ్చేసి. కదా పైసలు ఇచ్చేసి. ఆయన ఇప్పుడు తీసుకున్నా కదా, తీసుకున్న పైసలు ఇచ్చేసాయి. ఇప్పుడు ఎవరి దగ్గర నువ్వు పైసలు తీసుకుంటే రిటర్న్ ఇవ్వకుండా చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. నేనైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నన్ను ఇట్లా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి. ఇగో నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఒకటి భయపడేటోడు లేడీ, అర్థమవుతుందా? మర్యాదగా ఎన్ని రోజులలో పైసలు ఇస్తావు అనేది చెప్పు. టైం తీసుకుంటా అంటే టైం తీసుకో, కానీ ఆయనకి ఇప్పుడు అర్జెంట్ ఉంది. ఆయనే రెస్టారెంట్ పెట్టి లాస్ అయిపోయిన మనిషి. ఆయన ఇప్పుడు అంత పెద్ద మనిషి కూడా ఆయన అంత కంట్రోల్ ఉండి నీతో మాట్లాడుతుండో. నువ్వేం తమాషాలు చేస్తున్నావా?
ఆయన తీసుకున్నట్టు ఆయన దగ్గర ప్రూఫ్ లేదు, నా దగ్గర ప్రూఫ్ లేదు. ఆయన మీరు ఎట్లా డబ్బులు అయితే మాట్లాడతారు? తీసుకున్నావు కదా. ప్రూఫ్ అంటే ప్రూఫ్ ఉండాలా? అవునా? ఇచ్చేటప్పుడు నువ్వు ఏమన్నావు? క్యాష్లు ఇయ్యి అని చెప్పేసి అని అన్నావు. అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా అంటే క్యాష్లు ఎందుకు ఇవ్వన్నావు మరి? ప్రూఫ్ ఉండొద్దనా? పైసలు ఎగదెంగేసాలనా? అదే ప్లాన్ అట్లా మీరు ఎందుకు ప్లాన్ ఏదంతా చేసుకుంటారు? కాదు, ఆమెకి ఏం చెప్పినా ఆమె వినేటట్లేదు అన్న. ఆమె ఫోన్ తీసుకో అన్న, ఆమె ఫోన్ తీసుకొని అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతున్నాయి చెక్ చేయి. ఫోన్ తీసుకో, మంచి మర్యాదగా మాట్లాడితే ఆమె వినదాన్ని. నా ఫోన్ ఎందుకు? నా ఫోన్ వదిలేసేయ్. టచ్ చేయకు, ఆమె ఏమనకు. సరే నువ్వు రికార్డింగ్ పెట్టుకున్నావు కదా, ఓకే నువ్వు రికార్డింగ్ పెట్టుకో. ఆడ మేము కెమెరా పెట్టినాం, అందులో కూడా రికార్డింగ్ అవుతుంది. నువ్వు తీసుకున్నట్టు ప్రూఫ్ ఉంది అని చెప్పేసి అన్నావు కదా, ప్రూఫ్ ఉందా అని. ఇప్పుడు నువ్వు మాట్లాడిన వాటిలోనే ప్రూఫ్ ఉంది, అవు తీసుకున్నా బరాబర్ ఇయ్య అని చెప్పేసి అన్నావా, అదే ప్రూఫ్ ఉంది. మేము అదంతా తీసుకొని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాము నీ మీద, మొత్తం యూట్యూబ్ లో కూడా పెడతాం. అర్థమవుతుందా? కెమెరా ఎందుకు పెట్టారు అక్కడ? నువ్వు మళ్ళీ మేము మంచి మర్యాదగా నీ దగ్గర నుంచి పైసలు వసూలు చేద్దాం అనుకున్నాం, మంచిగా మాట్లాడి. ఆయన బతిమలాడుతుండే, ఆయన నీకు కాళ్ళ దగ్గర కూర్చొని ఫిర్బీ నువ్వు నన్ను టచ్ చేయకు అది ఇది అని చెప్పేసి అంటున్నావు. మరి కెమెరా పెట్టకుండా ఏం చేస్తాం? సిద్ధు వాళ్ళకి కెమెరా తీసేయమని చెప్పు సిద్ధు. నాకు అవన్నీ వద్దు, నా పైసలు నాకు కావాలి ఇప్పుడు. నీ పైసలు నేను లేవు, ఎంతగానో ఇస్తాను. నా దగ్గర అయితే అంత- 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఎంత ఉంటే అంత ఇస్తాను. ఇంతసేపు గట్టిగా మాట్లాడి ఇప్పుడు కెమెరా అనగానే 1,00,000 రూపాయలు అంటుంది. అదే కదా. అది నాకైతే తెలీదు, నాకైతే పైసలు ఇప్పుడైతే కావాలి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు నీ దగ్గర పైసలు? నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, నేను అవి ఇచ్చేస్తాను సిద్ధు. మేము ఈ వీడియోని ఏం చేయాలి? అప్పటి వరకు తీసుకొని పబ్లిష్ చేసేయాలా? వీడియో బయట పెట్టేసేయాలా? వద్దు, నేను నా దగ్గర ఉన్న పేమెంట్ నేను ఇస్తాను, మిగతా పేమెంట్ నేను ఎన్ని రోజులు ఇస్తావు మిగతా పేమెంట్ చెప్పు. మిగతా పేమెంట్ ఎన్ని రోజులు ఇస్తావు చెప్పు. ఎన్ని రోజులు ఇస్తావు చెప్పు. మేము వీడియో డిలీట్ చేయము. సరే నీకు బయటికి వెళ్తే వీడియో అని చెప్పగానే నువ్వు పైసలు ఇస్తా అన్నావు కదా, నీకు బయటికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది కదా. వీడియో అనగానే భయపడుతుంది. అంటే సరే. వీడియో లేకపోతే ఇప్పుడు ఇయ్యను అంటది, మన మీద పోయి కేసు పెడతా అని చెప్పేసి అంటది. ముగ్గురు మేనేజ్మెంట్ చేసినామని మా మీద కేసు పెడుతుండేనేమో. మీ దగ్గర 1,00,000 ఉన్నాయి అని చెప్పేసి అంటారు. మీ ఫోన్లో చెక్ చేయండి, ఫోన్లో బ్యాలెన్స్ చెక్ చేయి. బ్యాలెన్స్ చెక్ చేయి ఒకసారి ఫోన్లో. బ్రో బ్యాలెన్స్ చెక్ చేయి బ్రో ఫోన్లో. కాదు నేను చూస్తాను. లాక్ ది. పిన్నేంది? లాక్ లాక్. కెమెరా అనగా చేయలు నొక్కుతున్నాయి. 1,00,000 చేంజ్ ఉన్నాయిరా. 1,00,000 చేంజ్ ఉన్నాయా? మీ కార్డు ఇవ్వండి, కార్డులో కార్డు ఏది? నుంచి వస్తారు. కార్డు ఉందా మీ దగ్గర? ఎట్లుంది? ఉందా దాని వెనుక? తీయ కార్డుది పిన్ చెప్పు, ఆయన పోయి తీసుకొని వస్తాడు. మిగతా పైసలు ఎప్పుడు ఇస్తావు? ఎంత తీసుకుంది బ్రో మొత్తము? 3 lakhs. 3 lakhs. మిగతా పైసలు ఎప్పుడు ఇస్తావు? మళ్ళీ తీసుకొని నేను ఎందుకు ఇస్తున్నావు పైసలు ఇప్పుడు? మరి కెమెరా ఇస్తున్నావా? కెమెరా సిద్ధు ముందైతే వీడియో ఇచ్చే, మన మిగతా బ్యాలెన్స్ కూడా నేను తర్వాత ఒక వీడియో సరే, తీయరు, మిగతా వీడియో బ్యాలెన్స్ తీయరు. ఇయ్యి. బ్యాలెన్స్ ఇచ్చినాకనే నాకైతే తీసేది పైసలు వీడియో. కావాలి. అంతే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ లో నేను ఏ టెంపర్మెంట్ కూడా ఒక అర్థం అంటూ ఉంటుంది. ఇంకా అన్ని దిగజారిపోయాక నాకు ఇంకా చావా బతుక స్టేజ్ వస్తే ఎంత దూరం అన్నా వెళ్తా. నాకైతే పైసలు బరాబర్ ఇప్పుడు కావాలి. అవును, నాకు టైం అడుగుతున్నా కదా, మిగతా పేమెంట్ మొత్తం ఇస్తాను నేను. కార్డు ఇచ్చి ముందైతే వీడియో మేము వీడియో తీసేస్తాము, మీరు వెళ్ళండి, మా అన్నతో వెళ్ళండి. డబ్బులు మా అన్నకి 1,00,000 రూపాయలు ఎన్ని వెళ్తాయా? ఏటీఎంలో నుంచి ఎంత వెళ్తాయి? లిమిట్ ఎంత ఉంటుంది డైలీ? 1,00,000 తీయచ్చు. 1,00,000 తీయొచ్చా? ఎంత వెళ్తే లిమిట్ ఎంత ఉంది? అది లిమిట్ డైలీ లిమిట్ ఎంత వచ్చా? నీ నంబర్ కన్నా నా నంబర్ కన్నా కొట్టించుకొని కొన్ని పైసలు మా నంబర్ కొట్టండి, మా కార్డు నుంచి వెళ్ళి కొన్ని పైసలు ఆమె కార్డుల నుంచి తెప్పియండి. నా బడిలో ఉంటాను. అది లిమిట్ రాకపోతే తర్వాత అయినా ఇవ్వాల్సిందే. ఏమి ఇగో నా కార్డు ఇల్లు ఉంది చూడు, తర్వాత అయినా ఏమి ఇవ్వాల్సిందే. మేడం మీ మంచి గురించే చెప్తున్నా, వీడియో మొత్తం బయట పబ్లిష్ అవుతుంది వీడియో, నీ ఇజ్జత్ పోతుంది. ఇట్లా పైసలు తీసుకొని ఇస్తలేవు. నువ్వు వేడికైతే నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావో ఆ జాబ్లో మీ వాళ్ళని తెలుసుకొని మరి మేము వాళ్ళకి కూడా లింక్ పంపిస్తాం. ఇగో పేమెంట్ ఇస్తున్నాం కదా, మిగతా పేమెంట్ నేను అడ్జస్ట్ చేసి ఇవ్వాల్సిందే. ఇస్తున్నా కదా అంటే నువ్వు తీసుకున్న పైసలు ఇస్తున్నావు. అవును, ఏటీఎం కార్డు ఇచ్చినా కదా. నువ్వు తీసుకున్న పైసలు ఇస్తున్నావు. నువ్వు తీసుకున్న పైసలు ఇస్తున్నావు, నీ దగ్గర ఉన్నాయి ఇస్తలేవు. ఆయన ఎంబడి పోయి మంచి మర్యాద ఏటీఎంలో నుంచి పైసలు విత్డ్రా చేసి ఇప్పో. వీడియో ఏడ పెట్టాం. నువ్వు మిగతా పైసలు ఇచ్చేంత వరకు వీడియో ఏడికి రాదు. నువ్వు పైసలు ఇస్తేనే వీడియో డిలీట్ అవుతుంది, లేకపోతే లేదు. వెళ్ళు డ్రా చేసుకొని ఆమె అటే వదిలేసేయి. మేడం మీ మంచి గురించి చెప్తున్నా, మీరు విన్నారంటే మంచిది, అర్థమవుతుందా? వెళ్ళండి. ఇప్పుడైతే 1,00,000 రూపాయలు ఇస్తా అంటుందన్న, మిగతాయి ఇస్తుంది, నాకు తెలిసి అయితే ఇస్తుంది పక్కా. ఎందుకంటే వీడియో ఉంది కాబట్టి పక్కా అయితే పైసలు అయితే ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భయపడ్డదాన్ని, ఆమెనైతే భయపడ్డది. మిగతా పైసలు అయితే ఇస్తుందని నాకు అనిపిస్తుంది. చూద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం, మా అన్న వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం.
అయితే వెళ్ళినాయా? 50 మిగతా ఏమైంది మిగతా ఆన్లైన్ కొట్టి అన్నా ఇగో కార్డు కార్డ్ నీది కార్డ్ ఇచ్చేసిన గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చిన ఇచ్చిన ఇప్పుడైతే ఇవి వెళ్ళినాయి అన్న 50 అయితే వెళ్ళినాయి మిగతా ఎవరు కొట్టించిన నాకు నీ కొట్టించిన నెంబర్ కొట్టిస్తా నేను నీకు మిగతా ఇవి కొట్టి వచ్చినాయి మిగతా ఏమని చెప్పినా ఆమెకి చెప్పినా చెప్పిన మన ఛానల్ చూపించిన చూపించిన ఇగో నా చూపించిన గట్టిగా వార్నింగ్ ఇచ్చిన వార్నింగ్ అయితే పడ్డది మిగతా అయితే ఇస్తుంది నువ్వు ఆమెకు ఫోన్లు చేస్తూ ఉండు ఇవ్వకపోతే వీడియో ఒక లింక్ క్రియేట్ చేసి ఇస్తా ఆమె నంబర్కి పంపించేసి సరేనా ఇస్తుంది పక్కా అయితే ఇస్తుంది ఇంకా అట్లేం చేయదు అదే ఏం చెయ్యదు కానీ మన దగ్గర అయితే ప్రూఫ్ ఉంది కదా కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు పోయి